అయ్యా కార్పాటి మాజీ మంత్రి కేటీఆర్ సారు సర్కారు ఓ దిక్కు మీ మీద కేసు పెట్టి జైలుకు పంపే పని పెట్టుకున్నది. ఈ ఫార్ములా రేసుల అక్రమంగా పైకం అదలబదలు అయ్యిందని ఏసీబీ ఆఫీసర్లు మీ మీద కేసు పెట్టిరట. మరి ఏటిది సారు ఆ లొల్లి అని కేటీఆర్ సార్ను అడిగితే మాజీ ఐటీ మినిస్టర్ సార్ ఇట్లా అనుకొచ్చిండు. ఇనుండ్రి పబ్లిక్ అంతా చూస్తున్నారు. ఇక ఇప్పుడు నిజాలు చెప్పుండ్రి. ఇలా ఏసీబీ అట. ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ ఉన్నాడు పెడతాడా ఈ కేసు? ఇనరా ఏమంటున్నాడు? మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఈసోటి కేసు పెడతాడా అనబట్టి ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? నేను అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. సీఎం రేవంత్ సార్ కావాలని చేసే ఓ లత్కోరు పని తప్పితే ఈ ఫార్ములా రేసుల రూపాయి కూడా అవినీతి జరగలేదని ఇట్లా ఎవ్వో ముంగట చేసి ఆధారాలు అంటుండు. ఆయన అనగానే అయిపోతుందా? అయినా తప్పు చేసిన వాళ్ళు మేము తప్పు చేసినామని ఒప్పుకుంటారా? నిజంగా మీరు ఈ ఫార్ములా రేసుల ఏ పైకం వెనక చేసుకోకపోతే ఎందుకు అదగానం పరిచయం అవుతుర్రు? ఏసీబోల విచారణలో వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్లు ఇయ్యండ్రి, అప్పుడు అసలు నిజాలు కూడా బయటకు వస్తాయి కదా. అయినా నిప్పులేంది పొగ పుట్టది. ఏ గోల్మాల్ జరగంది ఇంతగానం కూడా గోల జరగది. అది అట్లుండను కానీ మాజీ మంత్రి అట్లా అంటే తాజా బస్సుల మంత్రి పొన్నం సారేమో ఇట్లా అంటుడు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం. డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు, లండన్కు. అగో మరి అన్ని తెలిసినాక మళ్ళా ఎందుకు సారు ఏసీబీ అధికారులతో కేసు పెట్టిపిచ్చిర్రు? కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సినటువంటి అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తూ ఉంది. పురపాలక శాఖ మంత్రిగా ఏలువాడిలా ఉన్నప్పుడే కేటీఆర్ సారు ఈ ఫార్ములా రేసు మీద పైకం పంపిండు. మళ్ళా పంపిన విధానం ఏమున్నది? ఒదికు హైదరాబాద్ పేరును దునియాలనే మారుమోగిపోయేటట్టు చేసిండని కార్పార్టీ వాళ్ళు అంటుంటే షై సర్కార్ వాళ్ళేమో చందన చేసింది అంటుర్రు. మరి ఈ ఫార్ములా పైసల పంచాది ఏడదాకా పోతుందో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.